హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న 670 వేకెన్సీస్ని గ్రూప్ 4 సర్వీసెస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి సమాచారం అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులను గ్రూప్ 4 సర్వీసెస్. దీంట్లో ముఖ్యంగా మనకి పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇక్కడ ఉంది. పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీస్ 670 వేకెన్సీస్ బట్టి మనందరూ తెలుస్తుంది. బేసిక్ పే 16,400 నుండి 49,870. ఈ బేసిక్ పే అనేది మనకి ఎవరి పే కమిషన్కి వన్స్ ఇన్ 5 years పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ రోజుకి అది 16,400 బేసిక్ పే, మ్యాక్సిమం 49,870. ఇవి మారుతూ ఉంటాయి ఎవ్రీ 5 years కూడా. అలాగే ఏజ్ 18 to 42 years యాజ్ ఆన్ 1/7/2021. సో ఇది బ్యాక్ ఇచ్చాడు కాబట్టి అడ్వాంటేజ్ అనమాట. సో 1/7 జూలై 2021 అంటే ఆల్మోస్ట్ 1/7/2021 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు కాస్త ఓపెన్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చినట్టు అనమాట. మంచి పరిణామం. సో 18 to 42 years అనమాట ఏజ్. మరి లాస్ట్ డేట్ చూస్తే మనకి దీంట్లో లాస్ట్ డేట్స్ ఇక్కడ 19/1/2022 వచ్చే సంవత్సరం జనవరి 19th వచ్చే సంవత్సరం అంటే వచ్చే నెలే. వచ్చే సంవత్సరం అంటే వచ్చే నెల జనవరి 19th. కానీ 18th పేమెంట్కి లాస్ట్ మిడ్ నైట్ 11:59 అని ఇచ్చాడు. 18th పేమెంట్ సబ్మిషన్ లాస్ట్, 19th లాస్ట్ డేట్. ఇవి డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు అనమాట. మరి ఈ పోస్టుల గురించి ఒకసారి చూద్దాం మనం. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే. సి ఫ్రెండ్స్, మరి ఈ పోస్టులు చూస్తే మనకి శ్రీకాకుళం 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అదేవిధంగా అనంతపూర్ 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప 51, టోటల్ 670. సో ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలు ఏంటి అంటే చిత్తూరు 66 ఉన్నాయి, తర్వాత ఈస్ట్ గోదావరి 64 ఉన్నాయి, అనంతపూర్ 63 ఉన్నాయి అన్నమాట. సో 60 దాటినున్న జిల్లాలు మొత్తం ఈస్ట్ గోదావరి, అనంతపూరు, అదేవిధంగా చిత్తూరు. ఈ 3 జిల్లాల్లో కూడా 60 దాటి ఉన్నాయి పోస్టులు అనమాట. ఓకే, మొత్తం ఓవరాల్గా 670. ఓకే, డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులన్నీ కూడా ఓకే. ఎలిజిబిలిటీ చూద్దాం అప్పుడు ఒకసారి. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ అకాడమిక్ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఏ డిగ్రీ అయినా పర్లేదు, అది బీటెక్ అయినా, బీఏ అయినా, బీకామ్ అయినా, ఎనీ డిగ్రీ. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాలలో ఇది మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఇంకొక ఎలిజిబిలిటీ ఏంటంటే టెక్నికల్ క్వాలిఫికేషన్. 1 షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఈ రిటన్ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత కంప్యూటర్ టెస్ట్ పాస్ అవ్వాలా. మీకు స్పీడ్ ఎంత వచ్చు, టైప్ వచ్చా లేదా, ఎంఎస్ ఆఫీస్ కానీ ఆటోమేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, దోస్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. ఈ టెస్ట్లో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది క్వాలిఫికేషన్. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆ డిగ్రీలో మళ్ళీ కంప్యూటర్స్ ఉండాలని వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ రూల్ ఏమీ లేదు కదా, ఎనీ ఇవ్వలేదు చూడండి. సో ఇది శుభ పరిణామం. ఈ కంప్యూటర్ కామన్ బీఏ, బీకామ్ వాళ్ళైనా కూడా కంప్యూటర్ సబ్జెక్ట్ లేకపోయినా టైప్ చేయొచ్చు. కంప్యూటర్ చేసే వాళ్ళు 10th క్లాస్ చాలామంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్ అని పెట్టి 1 షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్లో ఈ టైప్ టెస్ట్ పెడతారనమాట, కంప్యూటర్ టెస్ట్. దాంట్లో పాస్ అవ్వాలి, దాంట్లో షార్ట్ లిస్ట్ చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు డిగ్రీ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి. ఇది ఎప్పుడో అన్నీ అయిపోయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్. రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. జనరల్గా 18 to 42 years. మరి ఇక్కడ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కొత్తగా పెట్టారు కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీళ్ళకి కూడా 5 years ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎంత వస్తుంది మనకి, +42 అంటే 47 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 years వరకు రాసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి +42 అంటే
52 years ఇది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ వాళ్ళకి +3 years ఇచ్చారు. +3 shall be allowed to deduct from the his age period of 3 years in addition to the length of services rendered by him in the armed forces. ఆర్మీలో వాళ్ళు సర్వీస్ ఎంత చేశారు దాని ఆధారంగా 3 years అంటే మీకు చూస్తే ఇది +3 years అంటే 42 + 3 45 ఉంటుంది అనమాట. సో అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ని బట్టి మనకి రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. మినిమం 5 years. సో ఇక్కడ 5 years ఆల్రెడీ ఎంప్లాయీస్ అయి ఉంటే ఇక్కడ 3 years అంటే 45, ఇక్కడ 5 years అంటే 42 + 5 47. ఆల్రెడీ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. సో ఇవి ముఖ్యంగా మనకి ఏజ్ రిలాక్సేషన్. జనరల్గా 42 జనరల్ +5 +10 +3 +5 మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. 2 టెస్టులు ఉంటాయి, స్క్రీనింగ్ టెస్టు అలాగే మెయిన్ ఎగ్జామినేషన్. యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఒక గ్రూప్ 1కే మొన్న కూడా పేపర్లో ప్రిలిమ్స్ పెట్టేదని చెప్పారు. బట్ అప్లికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి 200 రెట్లు ఎక్కువ ఉంటే మేము స్క్రీనింగ్ టెస్ట్ పెడతామని చెప్పి ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ కూడా ఇచ్చారు. అయితే స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మెయిన్ సిలబస్ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. రెండు సేమ్. దాంట్లో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. జనరల్ స్టడీస్ సెక్షన్ ఏ, ఇదే క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్, 100 మార్కులు, 100 నిమిషాలు. అలాగే జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు 25 మార్క్స్ ఈచ్. ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్ అనమాట. తెలుగు అంటే తెలుగు పదాలు ఇంగ్లీష్లో మార్చడం, ఇంగ్లీష్ పదాలను తెలుగులో మార్చడం, ఈడియమ్స్, గ్రామరు, కంప్రెషన్స్ ఇలాంటివి అనమాట. సో జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు ఓన్లీ 50 మార్క్స్, రెండు కలిపి 25. సో 150 మార్కులు. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ ఉన్నట్టు స్క్రీనింగ్ టెస్ట్. సో ఇవి మనకి మెయిన్స్లో కౌంట్ రాదు మెరిట్లో. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, ఇది కూడా సేమ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 150 150 150. సో ఇక్కడ 100 అయితే జనరల్ స్టడీస్, ఇక్కడ 150. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 75 మార్కులు, అలాగే 75 మొత్తం 150 రెండు కూడా అంటే 300 మార్కులు అనమాట. టోటల్ 300 మార్క్స్. ఈ టెస్ట్ తర్వాత అప్పుడు కంప్యూటర్ టెస్ట్ అనమాట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కంప్యూటర్ టెస్ట్ జరుగుతుంది. అప్పుడు ఫైనల్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అది ఫస్ట్ ఈ 2 అవ్వాలా, అప్పుడు కంప్యూటర్ టెస్ట్. మొత్తం 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో స్క్రీనింగ్ టెస్ట్ 1, మెయిన్స్ ఎగ్జాము, కంప్యూటర్ టెస్ట్, మొత్తం 3 టెస్టులు అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క మెరిట్ లిస్టు తీస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ ఇచ్చినా లాస్ట్ టైం మీకు ఏఈ ఇచ్చారు నోటిఫికేషన్, మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చారు, లైక్ మిస్లీనియస్ నోటిఫికేషన్ చాలా వచ్చాయి. అన్నిటికీ కూడా ఒకటే సిలబస్, సేమ్ సిలబస్. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంతర్జాతీయ సంఘటనలు, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. అంటే ఫస్ట్ 2 చాప్టర్స్ కూడా కరెంట్ అఫైర్స్కి. థర్డ్ జనరల్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ టు డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదేవిధంగా 4th సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపాసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ 1707 నుంచి 1947 వరకు ఆంధ్రాలో జరిగిన సంఘటనలు కూడా క్రోడీకరిస్తూ చదువుకోవాలి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్. ఇది పాలిటీ అంటాం. లింక్ విత్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన స్పీకర్గా చేశారు, సీఎం అయ్యారు. అలాగే ప్రెసిడెంట్ అయ్యారు, స్పీకర్గా చేసి సీఎంగా చేసి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఆంధ్రుడు నీలం సంజీవ్ రెడ్డి. అలాంటి జిఎంసీ బాలయ్య కూడా స్పీకర్గా చేశారు, ఆంధ్రుడే. ఇలాంటివి అన్నమాట ఎంపాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో లింక్ పెట్టాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ జీడిపి ఎంత, ఇండియా జీడిపి ఎంత, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ గ్రోత్ ఎంత, ఇండియా గ్రోత్ ఎంత, ఈ విధంగా మనకి ఇదంతా లింక్ అనమాట. అంటే 1947 నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ సిన్స్ ఇండిపెండెన్స్. అలాగే ఫిజికల్ జాగ్రఫీ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్ర జాగ్రఫీతో పాటు ఇండియా నేర్చుకోవాలి. ఓకే, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్స్, రిమోట్ సెన్సింగ్ జిస్, ది అసెస్మెంట్ డిజాస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. 7, 8. అలాగే థర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్టులు ఆంధ్ర వాళ్ళకి మేజర్ అనమాట, ఎక్కువ మార్కులు వచ్చేవి. అలాగే
9 సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక చాప్టర్గా ఇచ్చాడు. 11 అంతా కూడా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో 12 మనకి బైఫర్కేషన్. 12 ఏంటి? బైఫర్కేషన్ అనమాట. ఈ బైఫర్కేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 7 ఫిజికల్ జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ, అంటే 8 డిజాస్టరు, అలాగే జనరల్ సైన్స్. ఈ 4 సబ్జెక్టుల నుంచి మీకు ఆల్మోస్ట్ 70 మార్క్స్ పైన వస్తాయన్నమాట. అలాగే కరెంట్ అఫైర్స్ ఒక 20 వేసుకో, 90 మార్క్స్ ఇక్కడికే వచ్చేస్తున్నాయి. తర్వాత పాలిటీ చదువుకోవాలి, ఆ తర్వాత మోడర్న్ హిస్టరీ చదువుకోవాలి, ఎకానమీకి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కూడా లాస్ట్ ఇవ్వండి. ఇక లాస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే మెంటల్ ఎబిలిటీకి ఇవ్వండి. అది చదివే సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా. సో కాబట్టి ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రయారిటీ సిలబస్లో దేనికి ఇవ్వాలి, మనం దేనికి ఇవ్వాలి అంటే ఇటు జనరల్ సైన్స్, ఇది కరోనా వచ్చింది కాబట్టి, అదేవిధంగా అనేక అంశాలు టెక్నాలజీలో ఈ 3-4 ఇయర్స్లో మనకి ఏవైతే నోటిఫికేషన్ లేవో వచ్చాయి కదా, అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మీకు 17 ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది, హెలికాప్టర్, మరి దాని గురించి వచ్చింది. S-400 మిసైల్స్, అవన్నీ టెక్నాలజీలోకి వచ్చేస్తాయి. సో 3rd ఇంపార్టెంట్, అలాగే 7 ఇంపార్టెంట్, 8 ఇంపార్టెంట్ మేజర్ సబ్జెక్టులు, 12 బైఫర్కేషను, ఈ 4 తర్వాత కరెంట్ అఫైర్స్. ఫస్ట్ 2 చాప్టర్స్ ఒకటే చాప్టర్, కరెంట్ అఫైర్స్ చాప్టర్ సింపుల్గా. ఈ 5 నుంచి మనకి 50% అబౌవ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే సుమారు 80 క్వశ్చన్స్ వస్తాయి, 75-80 పైన క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత మిగతావన్నీ చదవద్దు కదా, మిగతావి. తర్వాత పాలిటీ చదవండి, ఆ తర్వాత హిస్టరీ చదవండి, లాస్ట్లో ఎకానమీ చదవండి, ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే చిన్న సబ్జెక్ట్ ఇది, అది చదవండి. లాస్ట్లో టైం ఉంటే మెంటల్ ఎబిలిటీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అన్నీ ఇంపార్టెంటే కాంపిటేటివ్లో. సో స్ట్రాటజీ అనమాట. ఓకే, ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ జాగ్రఫీ చదవండి, తర్వాత జనరల్ సైన్స్ చదవండి, తర్వాత డిజాస్టర్ చదవండి, తర్వాత బైఫర్కేషన్ చదవండి, ఆ తర్వాత పాలిటీ చదవండి, ఆ తర్వాత హిస్టరీ చదవండి, ఆ తర్వాత మనకి ఎకానమీ చదవండి, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ చదవండి. చూడండి, లాస్ట్లో మెంటల్ ఎబిలిటీ. ఈ విధంగా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. ఓకే, సో ఇది సిలబస్. మెయిన్స్ కూడా ఇదే సేమ్ సిలబస్. ఫ్రెండ్స్, మరి ఇంగ్లీష్ విషయానికి వస్తే మనం చూద్దాం. ఇక్కడ చాలా ఈజీ 10th క్లాసు. కంప్రెషన్స్ ఇచ్చాడు, కంప్రెన్షన్స్, యూసేజ్ అండ్ ఈడియమ్స్ ఇచ్చాడు, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్ ఇచ్చాడు, లాజికల్ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చాడు, గ్రామర్ ఓవరాల్గా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, గ్రామర్ ఇచ్చాడు. ఈ 5 కూడా ఇంగ్లీష్కి. తెలుగు సినోనియమ్స్, వొకాబులరీ, గ్రామరు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫిష్ ఏమంటాం, కోతిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే నేను అంత ఈజీగా అడగడానికి అనుకోండి, వాడు చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో అలాగా ఈ 2 కూడా గ్రామర్, తెలుగు గ్రామర్ అంటే సందులు, సమాసాలు, సౌనద్రిక సంధి, ఇలా మనకి సినోనిమ్స్, వొకాబులరీ, లైక్ యూసేజ్ అండ్ ఈడియమ్స్, ఇవి కూడా తెలుగు. ఇదే సిలబస్ మెయిన్స్లో కూడా ఇచ్చాడు మీకు, సేమ్ సిలబస్ మీరు చూసుకోవచ్చు. ఇదే సేమ్ సిలబస్, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్ సిలబస్, ఇక మీకు గొడవే లేదనమాట. సేమ్, ఒకసారి ప్రిలిమ్స్ చదువుకుంటే మెయిన్ చదివేసినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్ ఉంది, 1/3 నెగిటివ్ మార్క్. అది జాగ్రత్త, 1/3 నెగిటివ్ మార్క్ ఉంది ఎగ్జామినేషన్లో. ఎగ్జామినేషన్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, కంప్లీట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉందన్నమాట. ఓకే, ఇది గ్రహించుకోండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి రూపా ఐఏఎస్ అకాడమీ, ఈ రూపా ఐఏఎస్ అకాడమీ మనం చూస్తే విచ్ మెయింటైన్స్ హై స్టాండర్డ్స్. ఇది గ్రూప్ 4th ఎగ్జామ్ అయినా కూడా మనకి 4 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్లు ఏమీ లేవు కాబట్టి అందరూ రాస్తారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అందరూ రాస్తారు కాబట్టి గ్రూప్స్ ప్రిపేర్ అయిన కూడా రాస్తారు. మనం ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, 670 పోస్టులు కాబట్టి ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియం బోత్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బోత్ జనరల్ స్టడీస్ అండ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ. నో రూపా ఐఏఎస్ ఆల్రెడీ ఇదేమో మనకి 100 మార్క్స్ ఏమో స్క్రీనింగ్ టెస్ట్, అలాగే మెయిన్స్ ఏమో 150 మెయిన్స్ ఆల్రెడీ అప్లోడెడ్. ఇకపోతే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఒక 10 days లోపల వీటిని కూడా అవుతున్న వర్క్ అంతా కూడా
వీల్ అప్లోడ్ అంటే 2 పేపర్స్ కలిపి కంప్లీట్ కంప్రెన్సివ్ ప్యాకేజ్ రూపాయి దగ్గర ఉంది అనమాట. అదేవిధంగా అటు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇటు ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్, ఇంగ్లీష్లో టెక్స్ట్ ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెనేషన్. ఇది ప్యూర్ తెలుగులో ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకి అనమాట. సో ఈ విధంగా యాజ్ పర్ సిలబస్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో 12 టాపిక్స్ జనరల్ స్టడీస్లో పేపర్ 1 సెక్షన్ ఏ పేపర్ 1 12 టాపిక్స్ కూడా ఆల్రెడీ వీ అప్లోడెడ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, ఇంక్లూడింగ్ టెస్ట్ పేపర్స్ కూడా, ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ కూడా, ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మీకు ఇంక్లూడింగ్ 12 సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడింగ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏవైతే ఉన్నాయో అవి 1 వీక్ 10 డేస్ లోపల వీళ్ళు అప్లోడ్. ఈలోగా ఇవి చదువుకుంటూ ఉంటే అవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి బహుశా ఒక 4-5 నెలలు, నీకు స్క్రీనింగ్ టెస్ట్కి 3 నెలలు 4 నెలలు తీసుకున్నా మెయిన్స్కి మళ్ళీ ఒక 6 నెలల పైనే ఉంటుంది మనకి ఇవన్నీ జరగడానికి. సో 6 months. సో మేము ప్యాకేజ్ కూడా 6 months పెట్టాం. ప్యాకేజ్ వివరాలు కూడా మీకు చెప్తాను అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫీ చూస్తే ఓన్లీ మొబైల్ 6 months వ్యాలిడిటీ 2500. పేపర్ 1 పేపర్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి 6 నెలలు అయిపోతుంది. అందుకే 6 నెలలు పెట్టాం. సో 6 నెలలు మోర్ సఫిషియంట్. 6 నెలలకి ఇంగ్లీషు తెలుగు ఇటు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అన్నీ కలిపి కంప్రెన్సివ్ ప్యాకేజ్ 2500 రూపాయలు. అలాగే ల్యాప్టాప్ ప్లస్ మొబైల్ అయితే 4000 6 నెలలకి. సో కంప్లీట్ సిలబస్ ఇంక్లూడింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా రూపా నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది దీని మీద, దానికి కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఫస్ట్ దిస్ ఈజ్ ద ఆన్లైన్ ఫీ అనమాట. ఆన్లైన్ ఓన్లీ మొబైల్ 2500 6 నెలలకి, అలాగే ల్యాప్టాప్ ప్లస్ మొబైల్ 4000 6 monthsకి. ఇక క్వాలిటీ ఆఫ్ సిలబస్ చూస్తే మీకు ఇది మోర్ దెన్ గ్రూప్సే ఉంటుంది. మీరు ఎక్కడైనా నోట్స్లు చూసుకోవచ్చు. మా వీడియోస్ విన్న తర్వాత మీరు వేరే ఇన్స్టిట్యూట్ నోట్స్ చెక్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా యూ కెన్ చెక్ ఇట్, క్రాస్ చెక్. సో కాబట్టి ఫ్రెండ్స్ డోంట్ మిస్ ఇట్. మనకి 6 నెలల లోపు అంతా కూడా ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుంది కాబట్టి ఈ 6 నెలలకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఈ ప్రైస్ పెట్టడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీ మిత్రులందరికీ పాస్ ఆన్ చేయండి. సో ఎవరైతే తెలియదో వాళ్ళకి పాస్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.